హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్ని మీరు డైలీ ఛార్జ్ చేస్తున్నట్టయితే నార్మల్గా మీ మొబైల్ని ఛార్జింగ్ కనెక్ట్ చేయగానే అక్కడ ఒక యానిమేషన్ అయితే చూస్తుంది ఛార్జింగ్ ఎక్కుతున్నట్టుగా. సో అటువంటి యానిమేషన్ మీ మొబైల్ కొనుక్కున్నప్పటి నుంచి ఇప్పటి వరకు అదే విధంగా వస్తూ ఉంటుంది కావచ్చు. మీకు అది చూసి చూసి బోర్ అయిపోయినట్టయితే మీ మొబైల్ మీరు ఎప్పుడైనా సరే ఛార్జ్ చేసినప్పుడు స్క్రీన్ పైన ఒక ఫోటో వచ్చేలా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొబైల్ నేను సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు చూపించడానికి ఈ మొబైల్కి ఒకసారి నేను ఛార్జర్ కనెక్ట్ చేస్తాను. చూడండి, ఛార్జర్ కనెక్ట్ చేయగానే నాకు నార్మల్ ఛార్జింగ్ స్క్రీన్ కాకుండా ఇక్కడ ఒక ఫోటో అయితే వస్తుంది అనమాట. సో మీరు కూడా ఈ విధంగా మీ మొబైల్ని ఛార్జింగ్ కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మీ పిల్లల ఫోటో కానీ, లేకపోతే మీ వైఫ్ ఫోటో కానీ, మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్ ఎవరి ఫోటో అయినా సరే వచ్చేలా సెట్ చేసుకోవచ్చు. మీరు ఛార్జింగ్ తీసే కానీ ఈ విధంగా వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా సరే మీరు ఛార్జర్ని ఈ విధంగా కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఛార్జింగ్ స్క్రీన్ పైన ఫోటో అయితే వస్తుంది అనమాట. సో ఆ విధంగా అది వచ్చే ఉండదు, జస్ట్ ఒక 10 సెకండ్స్ వచ్చేసి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మీకు నచ్చిన వాళ్ళ ఫోటోని మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు కనిపించేలా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి అనే దాని గురించి వీడియో డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు కూడా ఇంతకుముందు నేను చూపించినట్టుగా ఛార్జింగ్ పెట్టగానే మీకు ఫోటో రావాలి అనుకుంటే దానికోసం మీ మొబైల్లో ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి, కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి ఇలా చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు చూసినట్టయితే మనకు చాలా కేటగిరీస్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ ఎనిమల్ కావచ్చు, కార్టూన్ కావచ్చు, సర్కిల్ కావచ్చు, ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మీకు నచ్చిందని మీరు సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఒక పిల్లి అయితే ఉంది కదా, ఇప్పుడు నేను దీన్ని సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సింపుల్ గా ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ పైన ఈ విధంగా ప్రెస్ చేసి అప్లై పైన ప్రెస్ చేశారనుకోండి, ఇప్పుడు ఇది ఆటోమేటిక్ గా మన మొబైల్లో ఛార్జింగ్ యానిమేషన్ లాగా సెట్ అయిపోతుంది. మీ మొబైల్ కనుక మీరు ఎప్పుడైనా ఛార్జ్ చేశారనుకోండి, ఇప్పుడు మనం సెట్ చేసుకున్న పిల్లి అయితే కనిపించడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, నా ఛార్జర్ అయితే ఇక్కడ నేను కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేయగానే వెంటనే మనకు ఛార్జింగ్ స్క్రీన్ అయితే ఈ విధంగా చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా వస్తుంది అనమాట. నేను మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. ఇక్కడ మనకి ఇంకా ఈ పిల్లి మాత్రమే కాకుండా ఇంకా చాలా అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మీకు నచ్చిన దాన్ని మీరు సెట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి డిఫరెంట్ గా యూనిక్ గా అయితే ఉంటుంది. మీరు దేనికి కావాలనుకుంటే దాన్ని ట్రై చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనకు కొన్ని లాక్ సింబల్ కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి మనకు ప్రీమియం వర్షన్ అనమాట. ఆ లాక్ సింబల్ లేనివన్నీ మీరు ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి అప్లికేషన్ లో ఉన్న యానిమేషన్ ని సెటప్ చేసుకోవడానికి. లేదు నేను నా ఫోటోని సెట్ చేసుకోవాలి అని మీరు అనుకున్నట్టయితే ఇక్కడ సింపుల్ గా కస్టమ్ అని చెప్పేసి ఉంది కదా, కస్టమ్ యానిమేషన్ అని చెప్పేసి దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీ గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. మీ గ్యాలరీలో మీరు ఏ ఫోటోని అయితే సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫోటోని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది విధంగా వచ్చేస్తుంది అనమాట. సో మీరు కావాలనుకుంటే ఇందులో ఇంకేమైనా టెక్స్ట్ కూడా ఇవ్వచ్చు, ఏదైనా కలర్ యాడ్ చేయొచ్చు. అలా ఇక్కడ మీకు ఫోటో ఉంది కదా, దాన్ని కూడా మీరు ఈ విధంగా సెటప్ చేసుకోవచ్చు. ఇంకా దీని సైజుని కూడా మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయగానే ఇప్పుడు మీరు చూడొచ్చు, ఈ ఫోటో మీరు ఛార్జింగ్ పెట్టగానే ఎంతసేపు కనబడాలి అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది అనమాట. ఒక 10 సెకండ్స్ అయితే ఉంది. మీరు కావాలనుకుంటే 30 సెకండ్స్, 1 మినిట్, లేకపోతే మీరు ఛార్జింగ్ తీసేసేంత వరకు కనిపిస్తూనే ఉండాలా, ఆ విధంగా మీరు సెటప్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ అయితే నేను ఒక 10 సెకండ్స్ అయితే ఉండనిస్తాను. ఇక్కడ సింపుల్ అప్లై పైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. మీకు ఆ ఛార్జింగ్ పైన ఫోటో రాగానే మీరు డబుల్ ట్యాప్ చేసినట్టయితే అది వెళ్ళిపోవాలా, లేకపోతే సింగిల్ ట్యాప్ చేసినట్టయితే వెళ్ళిపోవాలని చెప్పేసి అడుగుతుంది. మీకు చూపించడానికి నేను సింగిల్ ట్యాప్ అయితే పెట్టుకున్నాను. మన మొబైల్ ఎప్పుడైనా ఛార్జింగ్ చేయగానే ఫోటో వస్తుంది కదా, స్క్రీన్ పైన మీరు ఈ విధంగా టచ్ చేయగానే ఆటోమేటిక్గా ఫోటో వెళ్ళిపోతుంది అనమాట. ఆ విధంగా సెటప్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ సింపుల్ అప్లై పైన ఈ విధంగా ప్రెస్ చేస్తాను. ఇప్పుడు ఈ ఫోటో అయితే సెట్ అయిపోయింది. నేను మళ్ళీ ఒకసారి నేను మీకు ఛార్జింగ్ అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను, నిజంగానే మనకు యానిమేషన్ వస్తుందా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఛార్జర్ కనెక్ట్ చేశాను. ఆటోమేటిక్గా నాకు ఫోటో అయితే వస్తుంది. మనం 10 సెకండ్స్ సెట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 10 సెకండ్స్ వరకు ఫోటో వస్తుంది. నేను ఇప్పుడు ఒకవేళ స్క్రీన్ పైన ఈ విధంగా టచ్ చేసాను అనుకోండి, ఆటోమేటిక్గా ఫోటో అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీకు నచ్చిన వాళ్ళ ఫోటో ఎవరిదైనా సరే మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు కనిపించేలా సెటప్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్ గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ లవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.